మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో వాకర్ గురించి కొన్ని కథనాలు అయితే వింటున్నాం. జనరల్‌గా పిల్లలకి వాకర్‌లు వాడొచ్చా? వాడకూడదా? బేబీస్‌లో వాకర్ ఆఫ్టర్ 8 మంత్స్ కొంతమంది వాడుతుంటారండి. వాళ్ళు నా దగ్గరికి వచ్చే కామన్ కంప్లైంట్ ఏంటంటే, సార్ సంవత్సరం దాటిపోయింది ఇంకా నడవట్లేదు. అదర్‌వైజ్ అంతా బాగానే ఉన్నాడు, నవ్వుతున్నాడు, యాక్టివ్‌గా ఉంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు కానీ నడవట్లేదు. సో వాకర్ వాడే పిల్లలకి నడక లేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాకర్లో వాడేం పెద్ద కాలు యూజ్ చేయడు, జస్ట్ ఇలా తోసుకుంటూ అలా వెళ్ళిపోతాడు. సో ఈ కాళ్ళు మన లోపల కాళ్ళు మజిల్ ఏదైతే ఉందో వాడు పెద్దగా యూజ్ చేయడు కాబట్టి అది స్ట్రెంగ్తన్ అవ్వదు. సో ఇంకోటి వాకర్స్ బేసిక్గా ఒక 2 కంట్రీస్లో బ్యాన్ చేశారు. చెప్తాను, ఆ 2 కంట్రీస్ ఏంటో కూడా బ్యాన్ చేస్తారు. సో వాకర్ వాడితే వచ్చే ఇంకో నష్టం ఏంటంటే, ఏదైనా హైట్ నుంచి ఉంటే మెట్లు పెంచుకట్టు పడిపోయి హెడ్ ఇంజరీలు, నెక్ ఇంజరీలు అయ్యే ఛాన్స్ ఒకటి ఉంటుంది. సో వాడు హ్యాపీగా ఇల్లంతా తిరిగేస్తున్నాడు కాబట్టి వాడికి అందే ప్లేస్లో పొరపాటున ఏ షార్ప్ ఆబ్జెక్ట్స్, హీట్ ఆబ్జెక్ట్స్, ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటే ప్రమాదం జరిగే ఛాన్స్ ఇంకోటి ఉంది. అది కాకుండా వాడికి నడక కూడా లేట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ వాకర్. ఈ వాకర్ చెప్పాను కదా బ్యాన్ చేశారని 2, ఒకటి కెనడా, 2 చైనా. కానీ మనం వాడే వాకర్లన్నీ మనకు వచ్చేది చైనా నుంచే. వాడు కానీ మనకు హ్యాపీగా వాడుకొని పంపించేస్తాడు. అంతే ఇండియన్స్ అలా. సో సో వాకర్ని వాడకండి. వాకర్ ప్లేస్లో మనకి 3 చక్రాల బండి అది వాడుకోవచ్చు. అది పట్టుకొని దాని సపోర్ట్ తీసుకుంటూ వెళ్ళడం. అది కూడా మీరు కొంచెం మానిటర్ చేసుకుంటూ జాగ్రత్తగా బేబీ పడిపోకుండా కొంచెం పక్కనే ఉంటూ చూసుకుంటూ ఉంటే అది వాడుతుంటే వాడి కాన్ఫిడెన్స్ వచ్చి ఆటోమేటిక్గా వాకింగ్ బెటర్గా వస్తుంది. కంపారిటివ్లీ చాలా బెటర్గా వస్తుంది. ఎర్లీగా నడిచేస్తుంటారు.